అపోస్తలుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము ధ్యానము. ఈ అధ్యాయములో వ్రాయబడిన వచనముల సంఖ్య 37. ఈ అధ్యాయంలో మనకు వివరించబడిన అంశాలు వచనాల వారీగా చెబుతాను, వినండి. మొదటి 3 వచనాలలో పేతురు, యోహాను ఇరువురు కూడా సువార్త చెబుతుండగా వారిని అరెస్ట్ చేశారు, కస్టడీలోకి తీసుకున్నారు. 4వ వచనంలో పేతురు గారి యొక్క ప్రసంగానికి వచ్చినటువంటి రిజల్ట్ 5,000 మంది సంఘంలో చేర్చబడ్డారు. 5 నుండి 7 వచనాల మధ్య తెల్లవారినప్పుడు పేతురు, యోహానులను సన్హెద్రిన్ వారు విచారించారు. 8 నుండి 12 వచనాల మధ్య సన్హెద్రిన్ వారు అపోస్తలులు యేసునామాన బోధించకూడదని ఖండితంగా ఆజ్ఞాపించినప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వాడై పేతురు గారు వారిని డిఫెండ్ చేశాడు. దేవుడు చెప్పింది వింటాం న్యాయమా, మీరు చెప్పింది వింటాం న్యాయమా అని డిఫెండ్ చేశాడు. యేసు నామములో ఉన్న శక్తిని వివరించాడు. యేసు నామమే రక్షణార్థ నామము, వేరొక నామం లేదని ప్రకటించాడు. 13 నుండి 18 వచనాల మధ్య సన్హెద్రిన్ యొక్క నిర్ణయం వారిని మాట్లాడకూడదని బెదిరించింది కనబడుతుంది. 19, 20 వచనాల్లో యోహాను, పేతురుల యొక్క స్పందన, సన్హెద్రిన్ నిర్ణయానికి వారి యొక్క స్పందన కనబడుతుంది. 21, 22 వచనాల్లో అపోస్తలులను సన్హెద్రిన్ వారు బెదిరించారు, యేసునామాన బోధించకూడదని ఆజ్ఞాపించి విడిచిపెట్టారు. 23 నుండి 30వ వచనం వరకు అపోస్తలులు వాక్యోపదేశం నిమిత్తం శక్తివంతంగా వాక్యోపదేశం చేసేందుకు గాను ప్రార్థించమని కోరారు. 28వ వచనంలో దైవ నిర్ణయ కార్యాలు గురించి వివరిస్తూ యేసుక్రీస్తు ప్రభు ప్రణాళికలోని భాగమని చెప్తున్నారు. 31వ వచనంలో వారి ప్రార్థనకు జవాబుగా పరిశుద్ధాత్మ దేవుడు వారిని బలంగా సంధించినప్పుడు వారు కూడుకొని ఉన్న చోటు కంపించింది, ఒక ఎర్త్క్వేక్ వచ్చినట్లుగా కనబడుతుంది. 32 నుంచి 37 మధ్య సంఘం యొక్క అద్భుత పరిస్థితి వివరించబడింది. సంఘం ఎలా విస్తరించింది, సంఘం ఎలా జీవించింది, ఆ కాలంలో వారు ఏ విధంగా తమకు కలిగినది సమస్తము సమిష్టిగుంచుకున్నారు అనేవి వర్ణించబడ్డాయి. సంఘం శ్రమకు లోనైనప్పుడు విస్తరించినట్లుగా 4వ అధ్యాయం మనకు సాక్ష్యాన్ని ఇస్తుంది. ఇక మొదటి వచనం నుండి వాక్య ధ్యానాన్ని మనం ధ్యానం చేద్దాం. వారు ప్రజలతో మాట్లాడుచుండగా, వారు అంటే ఇక్కడ అపోస్తలులు పేతురు, యోహానులు, వారు ప్రజలతో మాట్లాడుచున్నారు. యాజకులు, దేవాలయపు అధిపతి, సద్దూకయులు అనేవారు వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానం కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకు వచ్చారు. ఇక్కడ మీరు 3 విషయాలు గమనించాలి. 1, వారు మాట్లాడుతున్నారు. 2, వారు బోధిస్తున్నారు. 3, వారు ప్రకటిస్తున్నారు. దే ఆర్ స్పీకింగ్, దే ఆర్ టీచింగ్ అండ్ దే ఆర్ ప్రొక్లైమింగ్. మాట్లాడుతున్నారు ఇష్టాగోష్ఠి, బోధిస్తున్నారు వాక్యము, ప్రకటిస్తున్నారు సువార్త. ప్రొక్లెయిమ్ చేయటం అంటే అర్థం ఏంటంటే విత్ ఆల్ ఇట్స్ ప్రూఫ్స్ అని అర్థం. సువార్త ప్రకటన అంటున్నప్పుడు దాని యొక్క శక్తితో దానిని ప్రకటించటం అని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఇక్కడ కొందరు కలవరం పడ్డారంట, వారి మీదకు పోట్లాటకు వచ్చారట. ఎవరు వారు? ఇక్కడ రాస్తున్నాడు. 1 యాజకులు, 2 దేవాలయం యొక్క అధిపతి.
3 సద్దూకయ్యులు. యాజకులు అంటే మీకు తెలుసు, లేవీయులలో ప్రత్యేకంగా దేవుని మందిరంలో పనిచేయుట కొరకు ఏర్పరచబడిన వారు. దే ఆర్ రిలేటెడ్ టు ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ద టెంపుల్. నెంబర్ 2, దేవాలయం యొక్క అధిపతి, అతడు కూడా రిలేటెడ్ విత్ ద టెంపుల్. 3 సద్దూకయ్యులు. సద్దూకయ్యులు దేవాలయంలో అధికారులుగా ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే దేవాలయం యొక్క సిబ్బంది రియాక్ట్ అవుతున్నారు అగెయిన్స్ట్ ద గాస్పెల్. సువార్తకు వ్యతిరేకంగా దేవాలయపు సిబ్బంది, దేవాలయం రిలేటెడ్ వారు ఎదురు తిరుగుతున్నారు. అందుకే వారు వీరి మీదకి పోట్లాటకు వచ్చారు. వారికి కలవరం వచ్చింది. ఎందుకు వారికి కలవరం వచ్చిందంటే అపోస్టల్స్ గాస్పెల్ చెబుతున్నప్పుడు వారి యొక్క గాస్పెల్ వీరి యొక్క మత ఆచారాలన్నింటికీ కూడా భిన్నంగా కనిపిస్తోంది. వారికి అప్పటికే మోషే ధర్మశాస్త్రం వలన, వారు పితరుల పెద్దల వలన ఏర్పరచుకున్న అభిప్రాయాలు ఉన్నాయి చూశారు. ఈ అభిప్రాయాలన్నింటికీ కూడా భిన్నంగా కనిపించింది సువార్త. అందుకు కలవరం వచ్చింది. అనుకూలమైన మాట కలవరాన్ని తేదు, సంతోషాన్ని తెస్తుంది. ప్రతికూల మాటే కలవరాన్ని తెస్తుంది. కనుక ఇది ప్రతికూలంగా కనిపించింది వారికి. ఎందుకంటే సద్దూకయ్యులు అనేవారు ఇందులో ఉన్నారు. సద్దూకయ్యులు వాళ్ళు దేవదూతల్ని నమ్మరు, పునరుద్ధానాన్ని నమ్మరు, మరణానంతర జీవితాన్ని కూడా వాళ్ళు నమ్మరు. సో వీళ్ళు రోమియులతో చాలా చక్కటి సంబంధాలు కలిగి ఉంటారు. ఇంచుమించుగా వాళ్ళు ఫ్రీలాన్స్ పీపుల్లా కనపడతారు. వాళ్ళు ఆర్థోడాక్స్ కాదు, లిబరల్ పీపుల్ వాళ్ళు. అందుకు వాళ్ళు ఈ సువార్తను అడ్డుకున్నారు. ఎట్లాగో చూద్దాం. వారిని బలాత్కారాన పట్టుకున్నారు. సాయంకాలమైనందుకు మరునాటి వరకు వారిని కావలిలో ఉంచారు. అపోస్తులలో పేతురు, యోహాను అనేటువంటి వారు ప్రధానంగా ఈ 3వ అధ్యాయంలో ఆ పుట్టుకతో కుంటివాడిని బాగు చేశారు కదా, యేసు నామాన లేవనెత్తారు. అందుకు ఈ పోరాటం జరుగుతోంది. అందుకు ఈ విధమైన కలవరం వారిలో వచ్చింది. ఎందుకంటే అపోస్తలులు సువార్త ప్రకటిస్తూ, సువార్తకు మూలమైన యేసుక్రీస్తు ప్రభువు వారి వలననే ఈ స్వస్థత జరిగింది, దేవుడు ఆయనను ఏర్పాటు చేసుకున్నాడు, ఆయనే రక్షణకర్త, ఆయనే మెస్సియా అని చెప్పడంతో టెంపుల్ కలవరపడింది. దేవాలయం, దానిలో సిబ్బంది కలవరపడ్డారు. ఎందుకంటే వాళ్ళే కదా యేసు ప్రభువుని చంపించింది. ప్రధాన పాత్ర వారిదే. అన్న, కయప వాళ్ళు, కయప ప్రధాన యాజకుడు కదా, అన్న గత వత్సరపు ప్రధాన యాజకుడు కదా. కాబట్టి వాళ్ళకే ఇది కలవరం అనిపించింది. ఎందుకంటే యేసుక్రీస్తుని చంపేశారు కదా, ద్రోహిగా చిత్రీకరించి చంపారు కదా. మరి ఆయన పేరుని ఇలాంటి అద్భుతం జరిగితే ప్రజలందరూ ఆ నామాన్ని ఒప్పుకోవటంతో పాటు వీరి చర్యలను ఖండిస్తారు కదా ఆటోమేటిక్గా. ఎందుకు మీరు ఆయన్ని చంపారు, నీతిమంతుడు కదా ఆయన అని తిరుగుబాటు వస్తుంది కదా. అందుకనే ఈ సువార్త ప్రొక్లమేషన్, సువార్త ప్రకటన జరగకుండా ఆపటం కొరకు వాళ్ళు వీడిని నిర్బంధించారు, తీసుకెళ్లి కస్టడీలో పెట్టారు. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. వాక్యము వినిన వారిలో, చూడండి, అండర్లైన్ చేసుకోండి, సువార్త వినిన వారు రక్షించబడతారు. సువార్తను అంగీకరించిన వారు రక్షించబడతారు. సువార్త లేకుండా నమ్మటం అసాధ్యం. వారు నమ్మిందే సువార్తని. సువార్త అంటే యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానాలు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకమునకు దేవుని చేత పంపబడినటువంటి రక్షకుడిని నమ్మటమే సువార్త నమ్మటం. కాబట్టి ఈ వచనాల్లో మనం చూస్తున్నప్పుడు వారి వాక్యం ఫలించింది, ఆ కుంటివాని యొక్క సాక్ష్యం ఫలించింది. అతన్ని చూచారు, వీరి మాటలు విన్నారు, 2 సత్యమని తెలుసుకున్నారు.
అంతే ప్రభువును నమ్మటం ప్రారంభించారు. కన్వర్షన్స్ స్టార్ట్ అయినాయి. అప్పటికి పురుషులు 5,000 మంది ప్రభువులోకి వచ్చారు. మనకి 3వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో 3,000 మంది ఆ సంఘంలో చేర్చబడ్డారని చివరి వచనంలో కనబడుతుంది. 4వ అధ్యాయంలో 4వ వచనంలో 5,000 మంది పురుషులయ్యారు. అంటే సంఘం విస్తరిస్తోంది అని అర్థం. మరునాడు వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. యెరూషలేములో సన్హెద్రిన్ 70 మందితో కూడినటువంటి ఒక కౌన్సిల్ ఉంటుంది. అది రిలీజియస్ కౌన్సిల్. మతపరమైనటువంటి అంశాలు అక్కడ చర్చిస్తారు. ఆ కౌన్సిల్దే ఫైనల్ డెసిషన్. తీర్మానాలు చేస్తారు. రైట్ ఆర్ రాంగ్ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. వాట్ టు బి డన్, ఏం చేయాలనేది వాళ్ళే నిర్ణయాలు చేస్తుంటారు. అది సన్హెద్రిన్ సభ. ఈ సన్హెద్రిన్ సభ గ్యాదర్ అయ్యారు. అందులో ప్రధాన యాజకుడైన అన్న కైప. గమనించారా? మీకు యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేసినప్పుడు ప్రభువాన్ని సిలువ వేసినప్పుడు ఉన్నటువంటి వారే అన్నా కైపలు. ఈ అన్నా కైపులు ఇక్కడ కూడా కనపడుతున్నారు. తర్వాత యోహానును, అలెగ్జంద్రును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. వారు పేతురును, యోహాను వారి మధ్య నిలవబెట్టుకొని, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీన్ని చేసితిరని అడుగగా, ఏ బలము ఏ నామము? వాళ్ళందరికీ, సన్హెద్రిన్లో ఉన్న వారందరికీ ఒకే నామం తెలుసు. అది యెహోవా నామము. యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించరాదు అనేది ఆజ్ఞల్లో కూడా మనకు ప్రధానమైనదిగా కనబడుతుంది. అట్టి వారిని నిర్దోషులుగా ఎంచవద్దనేది 3వ ఆజ్ఞగా కనబడుతుంది. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, ఏ విగ్రహాన్ని మీరు చేసుకోకూడదు, యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. అది 3వది. సో వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు నామాన్ని ప్రకటిస్తున్నారు కనుక అపోస్తలులు, ఇప్పుడు వారికి ప్రాబ్లం ఏమొచ్చిందంటే నామాన్ని గురించినటువంటి డిబేట్ వారి మధ్యన వచ్చింది. అసలు మీరు ఏ నామాన్ని ప్రకటిస్తున్నారు? మీరు ఏ నామాన్ని బోధిస్తున్నారు? మీరు ఏ బలం ఉంది దాని చేత ఇతను స్వస్థత తీసుకొచ్చారు? మీ బలం ఏమిటి అసలు? అంటే మ్యూజిషియన్స్, మ్యాజిక్స్ కూడా చాలా ప్రాచుర్యం పొందినటువంటివిగా ఉండేవి ఆ కాలంలో. కాబట్టి వాళ్ళు ఏమిటంటే, ఇది దురాత్మ శక్తి వలన, దురాత్మ బలం వల్ల కలిగినవా? ఎందుకంటే మనం ఫరో కాలంలో, మోషే కాలంలో ఫరో దగ్గర ఫరో యొక్క మాంత్రికులు, ఫరో యొక్క తాంత్రికులు వాళ్ళు కర్రలను పారవేసి పాములను చేశారు కదా. అద్భుతాలు చేయటం అనేది సాధారణమే. కనుక దేవుని ఆత్మచేత మాత్రమే కాదు, అద్భుతాలు దురాత్మలతో చేసిన వారు కూడా ఉన్నారు. అందువలన అడుగుతున్నారు ఇక్కడ, ఏ బలము చేత, ఏ నామము చేత. అంటే నామం క్లారిఫై అయిపోయింది అనుకోండి. యెహోవా అనే నామం కాకుండా వేరొక నామాన్ని ఉచ్చరించారనుకోండి, అప్పుడు వాళ్ళని దోషులుగా ఈజీగా పట్టుకోవచ్చు కదా. అందువల్ల అడుగుతున్నారు, ఏ బలము చేత ఏ నామాన్ని బట్టి దీన్ని చేసి అని అడుగ్గా, పేతురు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడ ఇట్లనెను. బైబిల్ చాలా స్పెసిఫిక్. పేతురు ఇట్లనెను అంటే పేతురు ఓన్గా చెప్పినట్లు, కానీ పేతురు పరిశుద్ధాత్మ చేత నిండుకున్నాడు. టు గివ్ దెమ్ ద ఆన్సర్ యాజ్ గాడ్ ప్రామిస్డ్. దేవుడు వాగ్దానం చేశాడు. ఏమనంటే, మీరు మాట్లాడేటప్పుడు మీరు ఏమి మాట్లాడాలా అని ఆలోచించుకోవద్దు, పరిశుద్ధాత్మ దేవుడే ఆ సమయానికి మీకేం కావాలో అది అనుగ్రహిస్తాడన్నాడు. అదే ఇక్కడ జరిగింది. పేతురు మాట్లాడటానికి ఉపక్రమించాలి అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను నిండినట్టుగా మనం చూస్తాం. పేతురు హృదయం అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుడు నిండుకొని పరిశుద్ధాత్మ యొక్క స్వరం వినిపిస్తున్నాడు. ప్రజల అధికారులారా, పెద్దలారా,
ఆ క్రిపుల్డ్ పర్సన్కి చేయబడిన ఉపకారాలను గురించి వాడు దేనివల్ల స్వస్థత పొందినని నేడు మమ్మలను విచారిస్తున్నారు కనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసినది ఏమిటంటే, మీరు సిలువ వేసినట్టుయు మృతులలో నుండి దేవుడు లేపినట్టుయు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. మీ బలం ఏమిటి అంటే యేసుక్రీస్తే. మీరు వాడుతున్న నామం ఏమిటంటే యేసుక్రీస్తే. అయితే మీరు సిలువ వేశారే ఆ యేసుక్రీస్తు, మృతులలో నుండి దేవుడు లేపాడే ఆ నజరేయుడైన యేసుక్రీస్తు నామం. ఇతడు స్వస్థత పొందాడు అంటే అన్ని నామముల కన్నా దేవుడు పైనామముగా యేసుక్రీస్తు నామాన్ని హెచ్చించాడు. కనుక మనకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క నామముగా వ్యక్తీకరించబడింది ఏమిటో తెలిసిన యేసునామమే. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అంటాడు. సో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామం పేరిట వారికి బాప్తిస్మాలు ఇవ్వండి అంటాడు మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో చివరి భాగంలో. కనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క నామం ఎటువంటి నామం? మత్తయి సువార్త 1:21లో యోసేపు మరియ గారిని అనుమానంతో విడిచిపెట్టాలనుకున్నప్పుడు దర్శనములో దేవుని దూత ఏం చెప్పాడు? నీ భార్య మరియ గర్భవతి అయినది పరిశుద్ధాత్మ వలన సంభవించింది. పుట్టబోయేటువంటి కుమారుడు నువ్వు యేసు అని పేరు పెడతావు. అతడు తన ప్రజలను వారి పాపాల నుండి విడిపిస్తాడు. యేసు అంటే రక్షకుడు అని 1:21 మత్తయి సువార్తలో చెప్పాడు. కాబట్టి ఇక్కడ యేసు అనేటువంటి నామం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల యొక్క నామంగా క్రొత్త నిబంధనలో ఇవ్వబడినట్లుగా మనం చూస్తాం. పాత నిబంధన గ్రంథమంతా యెహోవా పేరిట ప్రార్థనలు చేశారు. క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థనలు చేయటం ప్రారంభమైంది. కనుక యేసుక్రీస్తు ప్రభువును దేవుడు మనుషులకు తనకు మధ్యవర్తిగా ఏర్పాటు చేసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు సంపూర్ణ దైవము, సంపూర్ణ మానవత్వం కలిగినటువంటి వాడు. అందువలన యేసుక్రీస్తు దేవుని పక్షముగా దేవునిగా, మనుషుల పక్షంగా మనుషునిగా వీరిద్దరూ కలుసుకున్నటకు మధ్యవర్తిగా ఆవిర్భవించాడు. ఆ కారణం చేత యేసుక్రీస్తు నామాన్ని దేవుడు ఈ లోకములు అన్ని నామాల కంటే పైనామంగా హెచ్చించి అది రక్షణార్థమైన నామంగా ఏర్పాటు చేశాడు. ఇది వారు ప్రకటన చేస్తున్నారు. మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామాన్న వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలబడ్డాడు. అందులో ఏ అనుమానం లేదు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. కీర్తన గ్రంథం 118:22లో, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో మనకు చాలా స్పష్టంగా ఇల్లు కట్టేటువంటి వారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయ్యింది అని వర్ణించబడింది. కనుక ఆ ఉదాహరణ ఇక్కడ ఎత్తి మాట్లాడుతున్నాడు. మీరు తృణీకరించిన యేసుక్రీస్తును రక్షణకర్తగా మూలకు తలరాయిగా దేవుడు నిలబెట్టాడు. మీరు తృణీకరించారు, కానీ దేవుడు ఆయన్ని మూలకు తలరాయిని చేశాడు. మీరు సిలువ వేసి చంపారు, కానీ దేవుడు ఆయన్ని మృతుల్లో నుండి లేపి వెలుపటికి తెచ్చాడు. 12వ వచనం అతి ప్రాముఖ్యమైనటువంటి వచనం. మరి ఎవని వలనను రక్షణ కలుగదు. ఎవని వలనను అన్నప్పుడు ప్రపంచ మానవ చరిత్రలోని మానవులలో ఏ మానవుని వలన రక్షణ కలగదు. యేసుక్రీస్తు ప్రభువు నామమున మాత్రమే రక్షణ కలుగుతుంది. ఈ నామముననే మనము రక్షణ పొందాలి, కానీ ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమో. ఇది పేతురు చెప్పిన మాట కాదు, పరిశుద్ధాత్మ దేవుడు పేతురు నిండుకని చెబుతున్నటువంటి మాట. The Holy Spirit God reveals Jesus Christ and His authority for salvation. రక్షణ కొరకైనటువంటి అధికారము యేసుక్రీస్తు నామానికి దేవుడు అనుగ్రహించాడనేది పరిశుద్ధాత్మ దేవుడే స్వయంగా ఇక్కడ పేతురు ద్వారా మాట్లాడుతున్నాడు.
కనుక వీరి యొక్క ప్రొక్లమేషన్ ధైర్యంతో కూడిందిగా, చాలా బలముతో కూడినటువంటిదిగా కనిపిస్తుంది. బలమైన శక్తితో కూడినటువంటిదిగా కనిపిస్తుంది. 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యాన్ని చూచారు. ధైర్యమును చూచారు. ధైర్యము అనేటువంటి మాట మనకు పెర్హేసియా అన్నారు గ్రీకులో, బోల్డ్నెస్ ఇంగ్లీష్లో. పెర్హేసియా అన్నప్పుడు గ్రేటర్ పవర్, అత్యధిక శక్తి కలిగినటువంటి అనుభవం వల్ల వచ్చినటువంటి భావన అది. సో వారిలో పరిశుద్ధాత్మ దేవుడు బలముగా పనిచేస్తున్న కారణం చేత వారు ధైర్యం తెచ్చుకున్నారు. వారు మరణానికి భయపడలేదు, వారు అధికారికి భయపడలేదు, వారు సన్హెద్రినికి భయపడలేదు, వారు చట్టాలకు భయపడలేదు, వారు దేవునికే భయపడినట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. వారు ధైర్యాన్ని చూచారట. చూస్తే వారు విద్య లేని పామరులు అని గ్రహించి ఆశ్చర్యపడ్డారు. విద్య లేని పామరులు అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గమాలియేలు పాదాల దగ్గర ధర్మశాస్త్ర అభ్యాసం చేసేవారు ఈ మందిరంలో బోధకులుగా, స్క్రైబ్స్గా, శాస్త్రులుగా ఉండేవారు. అయితే వీళ్ళకి అట్లాంటి ఎక్స్పీరియన్స్ అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ద గాడ్స్ లా, దేవుని యొక్క ధర్మశాస్త్రం మీద వీళ్ళు ఎడ్యుకేట్ అయిన వాళ్ళు కాదు. కానీ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వీరికి కలిగినటువంటి ఆ గ్రేటర్ పవర్ ఇన్ టాక్, మాట్లాడటంలో వచ్చిన అత్యధిక శక్తిని, ఆ యొక్క అథారిటీని చూచి వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారు. వీరు పామరులే, వీరు గలలీయులే, వీరికి ఎట్లా వచ్చింది, ఇటువంటి పాండిత్యం ఎట్లా వచ్చింది అన్నట్లుగా వారు ఆశ్చర్యపడుతున్నారు. తర్వాత వాళ్ళు యేసుతో కూడా ఉన్నవారని గుర్తెరిగారు. పామరులు అని గుర్తెరిగారు. వాళ్ళు ధైర్యం చూసి ఆశ్చర్యపడ్డారు. వీళ్ళు యేసుతో ఉన్నారు వీళ్ళు అని కూడా వాళ్ళని గుర్తుపట్టారు. కాబట్టి యేసును గురించి వాళ్ళు ప్రకటిస్తున్నారు, వాళ్ళు యేసుతో ఉండినటువంటి వారే అనేది వారికి అర్థమైపోయింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారట, స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచి ఉండటం చూచి ఏమీ ఎదురు చెప్పలేకపోయారట. అంతే కదా, వాళ్ళ ఎదుట ఒక ప్రూఫ్ కనపడుతుంది. యేసునామం గొప్పతనం ఏమిటి అని అంటే అందరికీ తెలిసిన పుట్టుకుంటివాడు వాళ్ళ ముందు లేచి నిలబడి నడుస్తూ గంతులేస్తూ కనబడుతున్నాడు. కాబట్టి వాళ్ళు ఎట్లా డినై చేయగలుగుతారు? ఈ మిరకిల్ వాళ్ళ నోర్లు మూసింది. ఈ కుంటివాని యొక్క అద్భుత స్వస్థత సాక్ష్యం మాట్లాడలేనట్టు చేసింది సన్హెద్రిన్ సభ్యుల్ని. కనుక దేవుడు సువార్తను బలపరచడానికి అటువంటి సూచక క్రియలను ఆ కాలంలో వాడుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది. అందుకే వారు ఏమీ ఎదురు చెప్పలేకపోయారట. పేతురు మాట్లాడుతుంటే ఖండం చేయలేకపోయారు, ఎందుకంటే ఎదురుగా విట్నెస్ ఉంది అక్కడ. అప్పుడు వాళ్ళు అన్నారు, సభ వెలుపలికి పొండని వారిని ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసుకున్నారు. సన్హెద్రిన్ కూర్చొని ఇక ఆలోచనలో మొదలుపెట్టారు, ఎట్లా వీళ్ళను శిక్షకు గురి చేయాలి, మనం ఏం చేద్దాం, ఈ మనుషుల్ని ఏం చేద్దాం. వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడిందని యెరూషలేములో కాపురం ఉన్న వారికి అందరికీ స్పష్టమే, అది జరగలేదని చెప్పజాలము. యెరూషలేములో ఈ కుంటివాడుని ఎరుగని వారు లేరు, ఎందుకంటే అందరూ దేవాలయంకి వెళ్తారు. దేవాలయం మెట్ల మీద వీడు ఉండేవాడు. వీడికి అప్పటికి 40 సంవత్సరాలు, అంటే హోల్ జనరేషన్, జనరేషన్ వీడిని ఎరిగి ఉంది. ఇప్పుడు వీడు నడుస్తున్నాడంటే ఇది అద్భుతాన్ని మనం జరగలేదని చెప్పలేం. కళ్ళ ముందు సాక్ష్యం పెట్టుకొని ఎలా చెప్పగలుగుతాం జరగలేదని? అయినను ఇది ప్రజలలో ఇక వ్యాపించకూడదు. అయినా సరే ప్రజల్లో ఇది వ్యాపిస్తే కలవరం, మన వరకున్న కలవరం ఇప్పుడు ప్రజల్లో వ్యాపిస్తుంది. కాబట్టి ఏది నమ్మాలా ఏది నమ్మకూడదా అనే దాని మీద ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వీరు మాట్లాడకుండా ఉండటం కొరకు, ఇంకా ఈ విషయాలు వ్యాపింప చేయకుండా ఉండటానికి మనం వారిని బెదిరిపెట్టాలి అని మాత్రం అనుకున్నారు. ఇక మీదట ఈ నామాన్ని బట్టి మీరు మాట్లాడొద్దు ఏ మనుషులతో కూడా అని వారిని బెదిరి పెడదాం అని అనుకున్నారు. అప్పుడు వారు బయట నిలిచిన అపోస్తలులను లోనికి పిలిపించి, మీరు యేసు నామాన్ని బట్టి ఎంత మాత్రం బోధించకూడదు, మాట్లాడకూడదు అని ఆజ్ఞించారు.
చూడండి ఎటువంటి చట్టం చేస్తున్నారు. యేసునామాన్ని మాట్లాడకూడదు, యేసునామాన్ని బోధించకూడదు. వెంటనే పేతురు యోహానులు రియాక్ట్ అయ్యారు. 19వ వచనం. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. తిరిగి ప్రశ్నిస్తున్నారు. ఒక బలమైన అధికారముతో వారు మాట్లాడుతున్నారు. దేవుని ఎదుట మేము దేవుని మాట వినిడి వారముగా ఉండాలా, లేక మనుషులైన మీ మాట వినే వారంగా ఉండాలా? ఏది న్యాయమో మీరే చెప్పండి. యాజ్ ద నాలెడ్జ్డ్ పర్సన్స్ ఆఫ్ ద లా, ధర్మశాస్త్రాన్ని ఎరిగిన మీరు చెప్పండి. మేము మీ మాటలు వినాలా, మేము దేవుని మాట వినాలా? ఇంకేం మాట్లాడతారండి వాళ్ళు? ఏం మాట్లాడలేకపోతున్నారు. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. మేము కన్న వాటిని విన్న వాటిని అంటే మా కండ్లతో చూచిన దానిని, మా చెవులతో వినిన దానిని చెప్పకుండా ఎట్లా ఉంటాము? ఉండలేము. అంటే మీ మాట వినము మేము అని ఒక్క మాటలో తేల్చి చెప్పేశారు. అయినా సరే వాళ్ళు అలా తేల్చి చెప్పినా సరే వీళ్ళని శిక్షించడానికి ఏ చట్టాన్ని ఉపయోగిద్దామని పరీక్షించుకుని ఏ చట్టం కూడా వాళ్ళని వారి ఒపీనియన్ని బట్టి శిక్షించే ఛాన్స్ లేదు. ఎందుకంటే మనుషుల మాట వినాలా, దేవుని మాట వినాలా అనేటువంటి ఆలోచన మీద రిఫరెండం తీసుకుంటే ఎవరైనా దేవుని మాటే వినాలని చెబుతారు. కాబట్టి వారిని శిక్షించేందుకు విధము ఏమీ లేదు, ఏ విధమైనటువంటి అవకాశం లేదని వాళ్ళకు అర్థమైంది. కాబట్టి వారిని పైన కేవలం బెదిరి పెట్టి భయపెట్టి విడుదల చేసేశారు. మీరు గమనించారా? ఇదే అధ్యాయంలో పేతురు యోహానులను బలత్కారంగా పట్టుకొని సాయంకాలం వరకు కావలలో ఉంచారు. ఉదయాన్నే వారు వివరణ తెలుసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళని విడుదల చేశారు. అంటే మానవ చట్టాలు వర్తించలేదు వీరిపైన. వీరు చేస్తున్నది తప్పని చెప్పటానికి ఎవరికి ధైర్యం చాలలేదు. మరి వాళ్ళు ఏం చెప్పారు అంటే, యేసుక్రీస్తు నామమున ఇతడు మీ మధ్యన స్వస్థత పొందాడు. పునరుద్ధానమును గూర్చినటువంటి మాటలు వారిని కలవరపరిచాయి. పునరుద్ధానము యేసుక్రీస్తు నామమున మృతులలో నుండి కలుగుతుంది అనేటువంటి మాట శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, అధిపతులు, యాజకులను కలవరపరిచింది. పునరుద్ధానము అంత్యదినమున అందరికీ సంభవించే ఒక అనుభవం. దేవుని తీర్పు ముందు అందరినీ దేవుడు పునరుద్ధానులను చేస్తాడనేటువంటి నమ్మకం అప్పటి వరకు యూదుల్లో ఉంది. అయితే ఆ అంత్యకాల పునరుద్ధానం కాకుండా యేసుక్రీస్తు ప్రభు నామమునందు విశ్వాసముంచిన వారికి మృతులైనప్పుడు ఆయన రాకడలో పునరుద్ధానం సంభవిస్తుంది. అది మొదటి పునరుద్ధానంగా ఉంటుంది. అట్టివారు ధన్యులని పౌలు చెప్పాడు. ఆ పునరుద్ధానం గూర్చి వారికి భేదం కలిగింది. వారికి అన్నప్పుడు సద్దూకయ్యులకు అపోస్తలులకు మధ్య భేదం కలిగింది. అర్థమైందా? మెయిన్ డాక్ట్రిన్స్ విషయంలోనే వాళ్ళ మధ్యన భేదం వచ్చింది. దేవుడు యెహోవాయే దేవుడు అని అప్పటి వరకు నమ్ముతున్నటువంటి వారి మధ్యలో యేసుక్రీస్తు ప్రభువును ఆరాధ్యనీయుడు, ఆయన కూడా దేవుని కుమారుడు, ఆయన దేవుడు అనేటువంటి ప్రకటన కలవరానికి గురి చేసింది. యేసుక్రీస్తు దేవుడు అనగానే ఆనాటి మత నాయకులందరూ కూడా కలవరపడ్డారు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారిని వారు అబద్ధపు విచారణలు నిర్వహించి సిలువ వేయించి చంపించారు. ఒక్కసారిగా వారికి భయం ప్రారంభమైంది. కాబట్టి వాళ్ళు నెగిటివ్గా రియాక్ట్ అయ్యారు.
అంతెందుకు, పునరుద్ధాన సమయంలో యేసు పునరుద్ధానుడయ్యాడని చెప్పి ఆ వివరాలు రానువ వారు వచ్చి చెప్పారు. సమాధికి కాపలా ఉన్నవాళ్ళు వచ్చి చెప్పినప్పుడు ప్రధాన యాజకులు ఏం చేశారు? డబ్బిచ్చి వారికి వారి నోర్లు మూశారు. కనుక యేసుక్రీస్తు మృతుల్లో నుండి లేచాడనేటువంటి సంభవాలు ఇవాళ మనకు ఈ కుంటివాని యొద్దనే కాదు, యేసు పునరుద్ధరణైన దినము నుంచి కూడాను ఈ వివరాలు సమాజంలో బయటకు వస్తూనే ఉన్నాయి. ప్రజలు మాట్లాడుతూనే ఉన్నారు, యేసు కనపడ్డారు మాకు అని 11 మార్లు కనపడిన ప్రత్యక్షతను చెబుతున్నటువంటి వారి సాక్ష్యాలు యాజకులను చెవికి వినబడకపోవటం ఏమీ లేదు, వినబడుతూనే వచ్చింది. ఇది ఏమవుతుందో, ఎటు తిరుగుతుందో పరిస్థితి అని వారు ఆందోళన చెందుతున్నారు. యోధా మతానికి వ్యతిరేకంగా ఉంది అని భావిస్తున్నారు. 22వ వచనం, స్వస్థపరుచుటను సూచక క్రియ ఎవని విషయములో జరిగినో వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయసు కలవాడు. 40 ఏండ్ల కంటే ఎక్కువ వయసు కలవాడంటే ఒక టోటల్ జనరేషన్కి వాడు పరిచయస్తుడు. 23వ వచనం, వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులు పెద్దలు తమతో చెప్పిన మాటలన్నీ వారికి తెలిపారు. అప్పుడు వారు అందరూ కలిసి ఏక మనసుతో దేవునికి బిగ్గరగా మొరపెట్టారు. వారు ఏమైతే ప్రకటన చేశారు, బెదిరించారు, ఏమని? యేసు నామాన్ని ప్రకటించొద్దు, మాట్లాడొద్దు, బోధించొద్దు, మాట్లాడొద్దు, బోధించొద్దు, ప్రకటించొద్దు అని భయపెట్టి పంపారు. అప్పుడు వాళ్ళు దేవుని ఆశ్రయించారు. మనుషులు ఎప్పుడైతే మిమ్మల్ని భయపెడుతున్నారో మీరు దేవుణ్ణి ఆశ్రయించడం నేర్చుకోవాలి. నాథా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు. వెంటనే దేవుణ్ణి వారు మొరపెడుతున్నారు, యేసు నామములో మొరపెడుతున్నారు. దేవా, నీవు సృష్టికర్తవు. 2వ కీర్తన 1వ వచనంలో అంటాడు, అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుని, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు సేవకుడైన దావీదు నోట పలికించావు. దేవా, ఇది జరగాల్సింది ఉంది అని, జరుగుతుంది అని నీవు 1000 సంవత్సరాల క్రితమే దావీదు కీర్తనకారునికి బయలుపరిచావు. అతడు కీర్తనగా మా ముందుకు దాన్ని తీసుకొని వచ్చాడు. కాబట్టి ఇది ముందస్తుగా నిర్ణయించబడిన కార్యంగా వారు గుర్తించారు. అంటే వారికి సంభవించిన ఇన్సిడెంట్ను గురించి బైబిల్లో ఎక్కడుందో, దాని ఉనికి ఎక్కడుందో వారు పరీక్ష చేసుకుని దాన్ని డిక్లేర్ చేస్తున్నారు. మనం కూడాను మన డే టు డే లైఫ్ని ఎప్పటికప్పుడు దేవుని యొక్క వాక్యంతో సరిపోల్చుకుంటూ ఏ విధంగా మన జీవితం ఉంది, వాక్యం ఎట్లుంది అనేది పరీక్ష చేసుకోవాలనేది ఇక్కడ నేర్చుకోవచ్చు. మనం ఏవి జరగాలని నీ హస్తము నీ సంకల్పం ముందుగా నిర్ణయించాయో వాటన్నింటినీ చేయటానికి నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసుకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్ని జనులతోనూ ఇజ్రాయేల్ ప్రజలతోనూ ఈ పట్టణమునందు నిజముగా కూడుకున్నారు. ఎవరెవరు కూడుకున్నారంట? అన్యజనులతో, ఇశ్రాయేలు ప్రజలతో. హేరోదు, పొంతి పిలాతు యేసుకు విరోధంగా. ఎవరి యేసు? దేవుడు ముందస్తుగా నిర్ణయించుకున్నప్పటి ప్రణాళికను నెరవేర్చేటువంటి వాడైన యేసు. ఏమి జరగాలని దేవుని సంకల్పం, దేవుని హస్తం నిర్ణయించినాయో అవి చేయటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి యేసుకు విరోధంగా పిలాతు, హేరోదు, అన్యజనులు మరియు స్వజనులు కూడుకున్నారు. అంటే సమాజం 2గా విడిపోయింది అపోస్తల సందర్భంగా. అపోస్తలుల కార్యాల్లో సంఘము ఒకటిగా నిలిచింది. సంఘమునకు వెలుపట అన్యజనులు వేరేగా నిలిచారు. వారితో యూదులు కూడా చేరారు. వారంతా యేసుక్రీస్తును తృణీకరించడం ప్రారంభించారు, వ్యతిరేకంగా కూడుకున్నారు. అప్పుడు వారి ప్రార్థన చూడు, ప్రభువా, ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి
రోగులను స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలు మహత్కారం చేయుటకు నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా వాక్యమును బోధించున్నట్లు అనుగ్రహించుము. ఒకటి, దేవుడు తన చేతిని చాచి సూచక క్రియలు, అద్భుత కార్యాలు, మహత్కార్యాలు చేస్తే సువార్థికులుగా మేము సువార్త బలముగా ప్రకటించినట్లు, ధైర్యముగా ప్రకటించేటట్లు నువ్వు ఒక గొప్ప కార్యమును అనుగ్రహించు ప్రభువా అని వారు ప్రార్థన చేస్తున్నారు. వారికి శ్రమ వచ్చింది, వారు తిరస్కరించబడ్డారు, వారు ప్రశ్నించబడ్డారు, వారికి విరోధంగా ప్రజలు లేచారు. వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశారు వీళ్ళు. దట్స్ వాట్ యూ హ్యావ్ టు డూ యాజ్ ఎ క్రిస్టియన్ బిలీవర్. నీకు వ్యతిరేకంగా ఎవరు లేచినా నువ్వు చేయాల్సింది ఏమిటో తెలుసా? పోరాటం కంటే ముందుగా వెళ్ళి నీ దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. సృష్టికర్తమైన దేవా, నీ సన్నిధిలో దీన్ని పెడుతున్నామని విజ్ఞాపన చేయాలి. ఆ సందర్భంగా రిజల్ట్ ఏమొచ్చింది ఆ ప్రార్థనకి? 31వ వచనం, వారు ప్రార్థన చేయగానే, చేయుచుండగానే కాదు, చేయగానే, వెన్ దిస్ కంప్లీటెడ్ ప్రేయర్, వారు కూడి ఉన్నటువంటి చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించారు. ప్రార్థనకు జవాబుగా దేవుడు పరిశుద్ధాత్మతో నింపాడు వారిని. వారికి ధైర్యం కావాలన్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్మతో నింపాడు. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు వారు ధైర్యవంతులయ్యారు. వారు దేవుని వాక్యాన్ని బోధించడం ప్రారంభించారు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారి యొక్క లక్షణం ఏమిటంటే ధైర్యముగా దేవుని వాక్యమును విపులముగా, స్పష్టముగా, వివరముగా వివరించుట. ఇది మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ఇవాళ ఇది లోపించింది. ఇవాళ సమాజంలో, క్రైస్తవ సమాజంలో ధైర్యముగా సువార్త ప్రకటిస్తే కలిగే శ్రమలను బట్టి వెనక్కి వెళ్ళిపోతున్నారు నేటి సేవకులు. వారు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలనగా వారి ప్రార్థనా జీవితం అధికం కావాలని మనకు అర్థం అవుతుంది. కనుక నీ ప్రార్థనా జీవితం అత్యధికమైనప్పుడు నీ ప్రభువు నిన్ను తన ఆత్మతో నింపి, తన వాక్యముతో నింపి, తన ధైర్యముతో నింపి, తన కార్యమును, సువార్తను ఆయన ప్రకటింప చేసుకుంటాడు. దీనిని మనం నేర్చుకోవాలి. 32వ వచనం నుండి చివరి వచనం వరకు, 36వ వచనం వరకు 4 వచనాల్లో సంఘము యొక్క స్టేటస్, స్థితి వివరించబడింది. విశ్వసించిన వారందరూ కూడా ఏక హృదయము, ఏకాత్మ గలవారై ఉన్నారు. విశ్వసించిన వారు అంటే ఆల్ ద బిలీవర్స్. పెంతెకొస్తు పండుగ నాడు ప్రారంభమైన విశ్వాసుల సంఖ్య వేలలోకి వెళ్ళిపోయింది కదా. వాళ్ళందరూ ఏకాత్మ, ఏక మనస్సు, ఏక హృదయం కలిగిన వారుగా ఉన్నారు. They all became one in spirit and unity. Now the full number of those who believed were of one heart and one soul. ఒకే ప్రాణంలాగా, ఒకే ఆత్మలాగా, ఒకే విధమైనటువంటి హృదయం కలిగిన వారిలాగా అయిపోయారు. అంటే దే ఆల్ బికమ్ వన్ మ్యాన్ లైక్, ఒక్క మనుషుల్లాగా తయారైపోయారు. నో డివిజన్, నో డబల్ మైండెడ్నెస్. వ్యత్యాసం లేదు, వ్యతిరేకతలు లేవు, ద్వంద్వ మనసులు లేవు. ఏకాత్మకు వచ్చారు. వచ్చి ఏం చేశారో తెలుసా? వారికి కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకున్నారు. ఎవడనూ తనకు కలిగినది ఏది తనదని అనుకోలేదు. ఇది మారు మనసు అంటే. తనకు కలిగినది తనదిగా ఎవడు భావించుకోలేదు, వారిదిగా భావించుకుని సమిష్టిగా ఉంచుకున్నారు. ఇది గొప్ప రూపాంతరం. మొదటి శతాబ్దపు సంఘములో వచ్చిన గొప్ప రూపాంతరం ఆర్థిక విషయంలో వచ్చింది. వారు తమ ఆస్తులను అమ్మి తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర సమిష్టిగా ఉంచి ఎవరి అవసరాలను వారికి వాటిని పంచిపెట్టేటట్లుగా వారు తీర్మానించారు, క్రియ చేశారు, పని చేశారు, మాదిరి చూపారు. కనుక ఇది గొప్ప సువార్థీకరణకు కారణమయ్యింది. అనేకులు సంఘంలో చేర్చబట్టడానికి ఇది ప్రధాన కారణమైంది. ఎందుకంటే ఆ దినాలలో ధనవంతులు పేదవారికి భిక్షం వేసేవారు. కానీ అపోస్తలులు తమ యొద్ద ఉన్న డబ్బును భిక్షంగా కాదు, ప్రేమతో
అవసరాల కొద్దీ ఇచ్చేసేవారు. అవసరం ఉన్నవాడు ఒక ధనవంతుని వెళ్ళి సహాయం కోరితే కొంచెం ఏదో రాల్చేవారు భిక్షంగా. వారి అవసరాలు తీరేవి కాదు. కానీ సంఘం అయితే ప్రతి ఒక్క విశ్వాసి యొక్క అవసరత తీర్చడానికి ముందుకెళ్ళిపోయారు. ఎప్పుడైతే వారికి విడుదల కలుగుతోందో, ఆర్థికపరమైనటువంటి విడుదల కలుగుతోందో, వారు ఆకర్షితులు అవటం ప్రారంభించారు. ఇటువంటి అగాపే ప్రేమ ఎక్కడ ధర్మశాస్త్రంలో కనపడలేదు వాళ్ళకి. ధర్మశాస్త్రం ప్రకారం భక్తులమని చెప్పుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కానీ వాళ్ళు తమ ఆస్తులన్నీ అమ్మి పంచిన అనుభవం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు నిత్య జీవ వారసునకు నేనేమి చేయాలని అడిగిన ఆ యవనస్తునికి ఇచ్చిన జవాబు ఏమిటి? నీ ఆస్తిని అమ్మి పేదలకు పంచేయమన్నాడు. ఇది కష్టం. అతడు ధనవంతుడు కనుక మిక్కిలి వ్యసనపడి వెళ్ళిపోయాడే. అయితే ఇక్కడ వారు కష్టముగా ఎంచుకోలేదు, ప్రియముగా ఎంచుకోలేదు డబ్బును. వరాస్తులన్నీ అమ్మి సంఘానికి పంచిపెట్టేశారు. ఇది ఎంత గొప్ప ఆర్థిక విప్లవం అంటారు. ఎటువంటి మారు మనసు విప్లవం అంటారు ఇది. ఇలా చేస్తే క్రీస్తు యొక్క సువార్త ఎంత బలంగా వ్యాపిస్తుంది. కనుక యేసుక్రీస్తుని నమ్ముకున్న వాడిలో అక్కర కలిగిన వాడు ఎవడుంటాడు? ప్రతివాడు కూడా తన అవసరాలు తీర్చబడిన వారిగా సమృద్ధితో నిండిపోతాడు. కనుక ఓల్డ్ టెస్ట్మెంట్లో ఇజ్రాయేల్కు కూడా లేని భాగ్యం న్యూ టెస్ట్మెంట్లో ఉన్న క్రిస్టియన్ చర్చికి కలిగింది. అదేమిటంటే ప్రతివాడు డెప్ట్ ఫ్రీ, అప్పు నుంచి విడుదల పొందిన వాడయ్యాడు. రెండవది ఒత్తిడి నుంచి విడుదల పొందిన వాడయ్యాడు. అది కదా సంఘంలో ఉన్నటువంటి సమాధాన కారణం. 33వ వచనం, ఇదియోగాక అపోస్తలులు బహుబలముగా గ్రేట్ పవర్తో, శక్తితో ప్రభువైన యేసు పునరుద్ధానాన్ని గురించి సాక్ష్యం ఇచ్చారు. అసలు సమస్యే పునరుద్ధానం యూదులకి. యూదులు యేసుక్రీస్తు మృతుల్లో నుండి లేచాడు, మాకు కనపడ్డాడంటే విశ్వసించడం లేదు. ఎందుకంటే యేసు వారికి కనపడలేదు, అపోస్తలులకు కనపడ్డాడు. అపోస్తలు క్లియర్గా చెప్తున్నారు యేసు లేచాడని, కానీ వాళ్ళు అంగీకరించడం లేదు. మృతులలో నుండి ఒకడు లెగటం ఏమిటి అని చెప్పి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు దాన్ని. దేవుని కృప అందరి యందు అత్యధికముగా ఉండెను. పునరుద్ధానాన్ని గురించి వాళ్ళు సాక్ష్యం ఇస్తుంటే దేవుని కృప అందరి మీద అత్యధికంగా దిగి వచ్చింది. భూములైన ఇండ్లైన కలిగిన వారు వాటిని అమ్మిన వాటి వెలదెచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టడం ప్రారంభించారు. ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టిన కనుక వారిలో ఎవనికి నీ కొదువు లేకపోయెను. అండర్లైన్ చేసుకోండి. ఎవరికి కొదువు లేదు అని అంటే అది దేవుడి పనిని పంపించినటువంటి ధనం కాదు, వాళ్ళకున్న ధనాన్ని వాళ్ళు పంచుకోవటం. కాబట్టి దేవుడు చేయాలి, పంపాలి డబ్బు కాదు, ఉన్న డబ్బును ఏ విధంగా సమీకరించి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలో తెలుసుకోవటంలోనే ఉంది క్రైస్తవ మర్మం. కనుక ఆది అపోస్తలుల కాలంలోని క్రైస్తవ సంఘం తమకు కలిగినది ఏదీ తమది కాదని ఎంచుకొని సమిష్టిగా అందరూ తమ ధనాన్ని ఉంచుకున్నారు. అందువలన ఎవరికి అక్కర అనేది లేకుండా పోయింది. కనుక ప్రతివాని యొక్క అవసరం తీర్చబడింది. దాంతో ప్రజలు స్వేచ్ఛగా ప్రభువుని ఆరాధన చేసుకున్నారు. 36వ వచనంలో, కుప్రలో పుట్టిన లేవీయుడకు యోసేపు అని ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉన్నారు. ఇతను కూడా భూమి కలిగిన వాడై ఉండి దాన్ని అమ్మి దాన్ని వెలతెచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాడు. లేవీయుడకు యోసేపు, లేవీయుడు, లేవీ గోత్రానికి చెందినవాడు బర్నబా లేవీ గోత్రానికి చెందినవాడు. అలాగే 5వ అధ్యాయంలో అననీయ సప్పేరలు కూడా లేవీ గోత్రానికి చెందినటువంటి వారే. కానీ ఇక్కడ మీరు చూడండి, ఇతడు తన యొక్క ఆస్తి అంతటినీ కూడా అమ్మి బేదలకు దాన్ని ఇవ్వాలని, అవసరాల్లో ఉన్న వాళ్ళది ఆ డబ్బంతా తెచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాడు. ఇట్ ఈస్ ద సైన్ ఆఫ్ హిస్ కన్వర్షన్, ట్రూ కన్వర్షన్. ఇట్ ఈస్ ద సైన్ ఆఫ్ హిజ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇతని రూపాంతరానికి, ఇతనిలోని మార్పుకు ఇది కారణం. గుర్తించాలి మీరు.
కనుక బర్నబా ఇక్కడ మనకు కనపడతాడు. ఆ తర్వాత అపోస్తల కార్యముల గ్రంథంలో పౌలు గారి యొక్క మొదటి మిషనరీ ప్రయాణంలో బర్నబా తోడుగా వెళ్ళాడు. బర్నబా పేతురు గారి పరిచర్యకు కూడా ఆర్థిక సహకారం ఇచ్చినటువంటి వాడు. మిషనరీ ప్రయాణాలను కొనసాగించడానికి కావాల్సిన ఆర్థిక సహాయము బర్నబా తన ఆస్తిని అమ్మి ఇవ్వటం ద్వారా కలిగింది. కనుక ఆ రోజుల్లో సువార్తీకరణ కొరకు తమ ఆస్తులను అమ్మి మరి దేవుని సేవకులకు అప్పచెప్పారు. వాళ్ళు కూడాను తమ కొరకు వాడుకోక సమాజంలో అవసరం ఉన్నటువంటి వారి యొక్క అక్కర్లు తీర్చి దేవుని ప్రేమను ప్రకటించారు. ప్రాక్టికల్గా దేవుని ప్రేమను వారు చూపించారు. నోటి మాటతో కాదు, క్రియతో వారు చూపించారు. అందుకే వారు త్వరగా విస్తరించారు. అది ఎంత వేగంగా విస్తరించిందంటే అపోస్తల కార్యముల గ్రంథంలో యెరూషలేములో ప్రారంభమైనటువంటి సువార్త భూదిగంతాల వరకు ఆఫ్రికా, ఐరోపా, ఆసియా ఖండాలకు వెళ్ళిపోయింది. కాబట్టి ఈ అధ్యాయాన్ని ముగిస్తూ నేను మనవి చేస్తున్నాను, బర్నబా వలె మనము హెచ్చరిక పుత్రులముగా, ఆదరణ పుత్రులముగా ఉండాలి. దేవుని సేవలో భాగస్థులమయ్యే వారముగా ఉండాలి. ధనాన్ని మనదిగా భావించక దేవునిదిగా భావించే వారంగా ఉండాలి. అటువంటి కృప మనకు దొరకాలని నేను ప్రార్థిస్తాను. ఈ అధ్యాయం ఇక్కడ మనం నిలుపుదల చేసుకుంటాం.